అలా బయటికి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఎక్కడికక్క ఏడికి పోతున్నావు? ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో? ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ ఎలక్షన్స్ అంట. సో రోడ్ అంతా వాళ్ళే ఉన్నారు, అందుకని ట్రాఫిక్లో చొచ్చుకొని అలా 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 వెళ్ళిపోదాం. క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడన్నా అర్థమైపోయి ఉంటుంది, మ్యాక్సిమం మహబూబ్ నగర్ పీపుల్కి చాలా అర్థమైపోయి ఉంటుంది. ఈ గల్లీ చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఎందుకు వచ్చామంటే షాపింగ్కి వచ్చాం. ఏం షాపింగ్ చేస్తాం ఏంటంటే చెప్పాను కదా, మా పాప బర్త్డే వస్తుందని చెప్పి తన కోసమే చిన్న షాపింగ్. ఏం చేసా ఏంటనేది చూడండి. చాలా షాప్స్ అయితే తిరిగాను, అన్ని తీయలేదు నేను. ఒకటే షాప్లో డ్రెస్సెస్ చూసినవి మాత్రం చూపిస్తున్నా, ఎందుకంటే అన్నీ తీసాడానికి ఏం దక్కా నువ్వు అంటారు. అట్లుండే అనమాట. ఏవి చూసినా ఏవి నచ్చట్లేదు, ఏం చేద్దాం. కొన్ని బాగున్నాయి అనిపిస్తున్నాయి, కొన్ని బాగాలే అనిపిస్తున్నాయి. తర్వాత అక్కడే 100 రూపీస్ షాప్ ఉంది, కొత్తగా పెట్టారు. అందులో లోపలికి పోయి అన్నీ చూసేసా. ఏం తీసుకోలేదు, జస్ట్ చూడడం, ఎక్స్ప్లోర్. తర్వాత అలా సిఎంఆర్కి వచ్చేసాం. ఏమి నచ్చ అండ్ సిఎంఆర్లో డ్రెస్ తీసుకున్నానా లేదా అనేది మీరే చెప్పాలి. అలా తర్వాత షాపింగ్ అయిపోయాక గాజుల షాపింగ్కి వచ్చేసా. మా పాప కోసమే గాజులు తీసుకుందాం అనేసి. చూడండి ఎన్ని గాజులు ఉన్నాయి, బాగున్నాయి కదా. అలా బాగా అలసిపోయాం కదా, కొంచెం ఏదో ఒకటి కడుపులో వేయాలి కదా. సో అలాగా చెరుకు రసం తాగుదామని అడుగుతున్నాం. మా పాపకి అని చెప్తుంది. అలా తీసుకున్నాం. మా పాప ఎక్స్ప్రెషన్స్కి హైలైట్, అసలు మస్తు కామెడీ చేసింది అక్కడ. ఎట్లా అంటే షాప్ అన్నా కూడా మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు తను చేసే కామెడీకి. తాగుతా అంటది, వద్దంటది, ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. భలే అనిపించింది, భలే నవ్వు వచ్చింది నాకైతే. తర్వాత మళ్ళీ తాగి సూపర్ ఉందని చెప్తుంది. చూడండి మీరు కూడా ఎలా చెప్తుందో. ఇలా ఉన్నాయి మా పాప ఎక్స్ప్రెషన్స్, బాగా నచ్చాయా. ఇంకా తర్వాత అలా చెరుకు రసం తాగేసి ఇంకా వెళ్ళిపోదాం. అక్కడ దారిలో మా హబ్బీ షూస్ తీసుకుంటా అన్నాడు. మళ్ళీ ఏమైందో నచ్చలేదంట రేటు, ఇంకొచ్చేసాం. అలా కేక్ ఆర్డర్ ఇవ్వాలి కాబట్టి బేకరీకి వచ్చేసాం. చూడండి బేకరీ, ఇక్కడ కేక్స్ భలే కస్టమైజ్ చేశారు, బాగా అనిపించాయి, ఫ్రోజన్. ఆ తర్వాత కేక్స్ అన్నీ చూసేసి ఆర్డర్ ఇచ్చి క్యాండిల్స్ కూడా ఇచ్చాం. క్యాండిల్స్ చూసాం. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? నేను ఫస్ట్ టైం చూడడం, అందుకే పెట్టా. అండ్ తర్వాత కేక్స్ అన్నిటిని మళ్ళీ ఒకసారి ఇదా అనేసి అడుగుతున్నా, కానీ ఏవి వద్దన్నాడు మా హబ్బీ. ఇంకా మా పాపను కూర్చోబెట్టుకొని కాసేపు అలా టైంపాస్ చేసినాం. ఎందుకంటే మా హబ్బీ ఆర్డర్ ఇస్తున్నాడు, మాకేమో లేట్ అవుతుంది. అలాగా ఇంకా అలా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. మా పాప పడుకుండిపోయింది. అలా వెళ్తూ ఉంటే పిస్తా హౌస్కి ఒకసారి హాయ్ చెప్పేసేసి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోదాం బాయ్ కూడా చెప్పేసిన దానికి. అలా ఇంకా నేను కూడా